నిలువ నీదు క్షణమైనా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీబీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో మీరు ముందుగా చూసిన విధంగా తెలుగు ఫాంట్ యూజ్ చేసి లిరికల్ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో అందుకోసం మనం అలైట్ మోషన్ అప్లికేషన్ యూజ్ చేస్తాము. ఇప్పటిదాకా మనం అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఉండకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఓపెన్ చేసిన తర్వాత 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, ఫాంట్స్, మిగతా అవన్నీ మెటీరియల్కి సంబంధించిన లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మన పైన కనిపిస్తున్న ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫిల్ స్క్రీన్ అని ఉంటుంది. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. కొద్దిగా జూమ్ చేసుకోవాలి కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత నెక్స్ట్ సింపుల్గా బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మీరు స్టాటస్ ఎంతసేపు చేస్తారో సో ఆ డ్యూరేషన్ దాకా ఎక్స్టెండ్ చేయండి. ఫర్ సపోజ్ నేను 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో 30 సెకండ్స్ స్టాటస్ కోసం 30 సెకండ్స్ దాకా ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని నేను ఎక్స్టెండ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా 30 సెకండ్స్ దాకా నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే ఎక్స్టెండ్ చేశాను. సో మీరు కూడా ఈ విధంగా మీరు ఎంతసేపు చేయాలనుకున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి నేను ఇంకా పిఎన్జీ ఇమేజెస్ అదేవిధంగా సో కనిపిస్తుంది కదా ఈ ఇమేజ్ ఎందుకంటే సో వేవ్ ఎఫెక్ట్ అనేది దీని వరకే ఇవ్వాలి. సో దానికోసం నేను క్రాప్ చేశాను. ఈ ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ నుంచే ఈ ఇమేజ్ని క్రాప్ చేశాను, సపరేట్గా తీసుకున్నాను. సో సపరేట్గా ఇంపోర్ట్ చేశాను ఫ్రెండ్స్, అంతే. సో కొద్దిగా జూమ్ చేద్దాం దీన్ని కూడా. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేద్దాం. సో నీట్గా అడ్జస్ట్ చేసుకోండి, డౌట్ రాకుండా నీట్గా అడ్జస్ట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఒక పిఎన్జీ ఇమేజ్ని అయితే ఇచ్చాను. సో కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి కొద్దిగా జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా ప్లేస్ చేసేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ పిఎన్జీ ఇమేజ్ని కూడా మనం 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ అయితే చేద్దాం. సో 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ అయితే చేసాం. నెక్స్ట్ మనం ఫాంట్ని అయితే యాడ్ చేయాలి. సో అంతకంటే ముందు మనం వేవ్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేద్దాం. సో కనిపిస్తుంది కదా, సో ఈ క్రాప్ ఇమేజ్ మనం వెనక్కి ఇచ్చాం కదా, సో దీనికి వేవ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో దానికోసం మనం సో ఫ్రెండ్స్ ఈ క్రాప్ ఇమేజ్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఈ విధంగా సెట్ చేస్తే మనకి ఎఫెక్ట్స్లో డిస్ట్రోజన్/వ్రాప్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీంట్లో మనకి కింద ఫ్రాక్షల్ వ్రాప్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత ఇనిషియల్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. అదేవిధంగా లాస్ట్లోకి వెళ్ళేసి ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ సెకండ్ కీ ఫ్రేమ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సెకండ్ కీ ఫ్రేమ్లో పొజిషన్ అని ఉంది కదా, సో పొజిషన్ సో సింపుల్గా మనకి పొజిషన్ అని ఉంది కదా, సో పొజిషన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వాల్యూని పెంచేయండి. ఎంత పెంచుతారంటే సో 2000+ దాకా పెంచేసేయండి. సో నేను 2130 దాకా ఇస్తున్నాను వాల్యూ. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత సో కిందికి వెళ్ళండి ఫ్రెండ్స్. కిందికి వెళ్తే మనకి మ్యాగ్నిట్యూడ్ అని ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ వాల్యూ వచ్చేసరికి మనం 0.185 సో 0.185 ఇవ్వండి. సో 0.185 ఫ్రెండ్స్. సో ఇంతే సింపుల్. సో ఒకసారి మనం చూసుకోవచ్చు ఎఫెక్ట్. సో కనిపిస్తుంది కదా, సింపుల్గా వేవ్ ఎఫెక్ట్ అనేది అనిపిస్తుంది కదా, ఈ విధంగా మనకి వేవ్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే టెక్స్ట్ని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో టెక్స్ట్ని యాడ్ చేయడం కోసం నేను కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ అని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత నేను లిరిక్స్ని అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను లిరిక్స్ని ముందే సేవ్ చేసి పెట్టేసుకున్నాను. సో సాంగ్ని కూడా సేవ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా లిరిక్స్ని మీరు మీ బ్రౌజర్ యూజ్ చేసేసుకోండి సేవ్. ఫస్ట్ మనం సాంగ్ని యాడ్ చేద్దాం. సో దాని మీద ప్లస్ మీద క్లిక్ చేసేసి ఆడియో మీదకి వెళ్ళండి. సో ఆడియో నేను డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను. సింపుల్గా క్లిక్ చేసేసి యాడ్ చేశాను. సో ఈ ఆడియో కూడా 30 సెకండ్స్ ఉండేదాకా చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ 30 సెకండ్స్ తర్వాత ట్రిమ్ చేసేసాను. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సో ఈ టెక్స్ట్ని డిలీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం సాంగ్ అయితే వింటూ మనం మార్క్ చేసుకుంటే లిరిక్స్ యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను మీకు చూపించడం కోసం కేవలం 3 లిరిక్స్ని అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత మీరు ఈజీగా మొత్తం స్టేటస్ని కూడా క్లియర్గా వింటూ లిరిక్స్ని అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో నేను 3 లిరిక్స్ని అయితే యాడ్ చేశాను.
మనం ఈ వీడియోలో 2 టెక్స్ట్ యానిమేషన్స్ని అయితే చూద్దాం ఎలా చేయాలని. సో మీకు ఇష్టం ఉంటే 2 కూడా యాడ్ చేసుకోండి మీ స్టేటస్కి, లేదంటే ఏదో ఒకటి మీకు నచ్చింది యాడ్ చేసుకోండి టెక్స్ట్ యానిమేషన్. సో ఫస్ట్ మార్క్ చేసుకున్న దాని మీదకి వెళ్ళాను, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ అని క్లిక్ చేశాను ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ లిరిక్ని అయితే సేవ్ చేసి పెట్టేసుకున్నాను. సో కాపీ చేసుకుంటున్నాను సింపుల్గా తెలుగు టెక్స్ట్ని. సో మీరు తెలుగు ఫాంట్నే మనం యూజ్ చేస్తాం కాబట్టి తెలుగు ఫాంట్లోనే నేను డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను లిరిక్స్. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సింపుల్గా. సో కనిపిస్తుంది కదా, ఇక్కడ కలర్ వచ్చేసరికి వైట్ ఇస్తున్నాను. సో వైట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి రోబోటో రెగ్యులర్ మీద క్లిక్ చేయండి. సో నేను యూజ్ చేసిన తెలుగు ఫాంట్ పేరు వచ్చేసరికి లక్కీ రెడ్డి. సో మన తెలుగు ఫాంట్ నేమ్స్ అన్నీ ఇదే విధంగా ఉంటాయండి ఫ్రెండ్స్. సో లక్కీ రెడ్డి, తిమ్మిరెడ్డి, సో ఎన్టీఆర్, ఈ విధంగా ఉంటాయి మన తెలుగు ఫాంట్ నేమ్స్. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ కూడా ఇస్తాను, తెలుగు ఫాంట్స్ అన్నీ అక్కడ కొన్ని అవైలబుల్గా ఉంటాయి. సో మీకు ఇష్టం ఉన్న స్టైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ లిరిక్ని మనం 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ అయితే చేయాలి. సో ఎక్స్టెండ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ సో ఫ్రెండ్స్ లిరిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి కొద్దిగా సైజ్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో మీకు ఇష్టం ఉంటే సైజ్ని పెంచేసుకోండి. సో పెంచేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, సో ఈ విధంగా సో లిరిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద కనిపిస్తుంది కదా బార్డర్ అండ్ షాడో, దాంట్లోకి వెళ్ళేసి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని షాడోని ఈ విధంగా ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్ప్లిట్ చేసుకోవాలి. సో కనిపిస్తుంది కదా, నేను మార్క్ చేసుకున్న దాని ప్రకారం సాంగ్ని అయితే లిరిక్స్ని స్ప్లిట్ చేసుకుంటున్నాను. సో మిడిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి సాంగ్ అనేది స్ప్లిట్ అయిపోతుంది. సో ఇదే విధంగా మీరు స్ప్లిట్ చేసుకోండి. సో కాపీ చేసుకోండి టెక్స్ట్ని ఇదే విధంగా. సో ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, నేను సెకండ్ లిరిక్స్ని కూడా కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసేసి ఈ లిరిక్ని కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ లిరిక్ ఏది వస్తుందో ఆ లిరిక్ దగ్గరికి వెళ్ళేసి స్ప్లిట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి నెక్స్ట్ లిరిక్ని కూడా కాపీ అండ్ పేస్ట్ చేస్తాను. సో సింపుల్గా మీరు ఇదే విధంగా మొత్తం స్టేటస్ని కూడా చేసేయండి. సో సింపుల్గా నేను 3 లిరిక్స్ని అయితే తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. సో మీకు చూపించడం కోసం నేను 3 లిరిక్స్కి యానిమేషన్ అయితే చూపిస్తాను మొత్తం. సో మనం 2 టెక్స్ట్ యానిమేషన్లు అయితే చేస్తాం ఫ్రెండ్స్. సో దీంట్లో సో మనం ఫస్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎఫెక్ట్స్ యాడ్ చేసేద్దాం. దానికోసం సో ఫస్ట్ టెక్స్ట్ యానిమేషన్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా స్క్రోల్ చేస్తే కలర్ అండ్ లైట్ ఉంటుంది. సో కలర్ అండ్ లైట్లో మనం గ్రేడియంట్ ఓవర్లే అని ఉంటుంది. సో ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇష్టం వచ్చిన కలర్లు ఇవ్వండి. సో 2 కలర్స్ ఉంటాయి. సో నేను ఫస్ట్ వైట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో సెకండ్ వచ్చేసరికి రెడ్ ఇస్తున్నాను. సో మీరు ఇదే విధంగా 2 కలర్ కాంబినేషన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ ఫస్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్లోకి వెళ్ళేసి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో ఇనిషియల్ పాయింట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఇనిషియల్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఫేజ్ మీద క్లిక్ చేయండి. ఫేజ్ మీద క్లిక్ చేసి ఫేజ్కి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి ఈ విధంగా. సో యాడ్ చేసిన తర్వాత ఎండ్లోకి వెళ్ళండి. ఎండ్లో కాకుండా కొద్దిగా ఎండ్లో కొంచెం ముందే ఉండేలా చూసుకోండి ఈ విధంగా. సో కనిపిస్తుంది కదా లిరిక్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేశాను. సో దీనికి ఫేజ్ వాల్యూ వచ్చేసరికి -100 ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో -100 కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఇచ్చిన తర్వాత సింపుల్గా యాంగిల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. యాంగిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి -90 ఇవ్వండి ఫ్రెండ్స్. సో -90 ఇవ్వండి. ఇదే విధంగా మొత్తం స్క్రోల్ చేసేయండి. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, -90 ఇచ్చాను యాంగిల్. నెక్స్ట్ స్కేల్ అవసరం లేదు ఫ్రెండ్స్. సో యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి. స్ట్రెచ్ అని ఉంది కదా, సో స్ట్రెచ్ వచ్చేసరికి -100 ఇచ్చేయండి. సో -1.00 ఇచ్చేయండి. ఆ తర్వాత కాంపోనెంట్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద ఓవర్ రైడ్ ఫిల్ కలర్ అని ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సింపుల్గా లాస్ట్ దాకా వెళ్ళండి. సో ఇక్కడ మనం ఎటువంటి చేంజెస్ అయితే చేయనవసరం లేదు. సో ఒకసారి చూద్దాం సో టెక్స్ట్ యానిమేషన్ ఎలా జరిగిందో. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా వస్తుంది. సో రోల్ అవ్వకుండా వస్తాయి ఒక్కొక్క లెటర్. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ యానిమేషన్ అన్నమాట. సో సెకండ్ టైప్ ఆఫ్ టెక్స్ట్ యానిమేషన్ కూడా దీనికి చూపిస్తాను. సెకండ్ లిరిక్ని సెలెక్ట్ చేసుకొని సో దానికోసం సెకండ్ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఎఫెక్ట్స్లోకి వెళ్దాం. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ టైప్ ఆఫ్ యానిమేషన్ చూద్దాం. సో దానికోసం సెకండ్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత టెక్స్ట్లో మనకి
టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. సో సింపుల్గా దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మనం స్టార్ట్ అండ్ ఎటువంటి ఆప్షన్స్ని ఏం చేయకుండా డైరెక్ట్ ఫేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇనిషియల్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. ఆ తర్వాత టెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇదే విధంగా లాస్ట్లో కొద్దిగా ముందు ఇంకొక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ సెకండ్ కీ ఫ్రేమ్కి మనం -100 వాల్యూని అయితే అలాట్ చేయాలి. సో అలాట్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి, ఆఫ్సెట్ అని ఉంటుంది. సో ఆఫ్సెట్లో మనకి XY కాంపోనెంట్స్లో ఎక్స్కి వచ్చేసరికి మనకి -2 ఇవ్వండి ఫ్రెండ్స్. సో -2 ఇవ్వండి. ఆ తర్వాత Y కాంపోనెంట్స్ సెలెక్ట్ చేసుకొని -4 ఇవ్వండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఇవ్వండి. ఆ తర్వాత సింపుల్గా కిందికి స్క్రోల్ చేస్తే యాంగిల్ అని ఉంటుంది. సో యాంగిల్కి మనం ఇవ్వాల్సిన వాల్యూ -3.7 ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, నేను పక్కన వాల్యూస్ అన్ని ఇస్తాను. సో అక్కడ చూడండి కన్ఫ్యూజ్ కాకుండా. సో పక్కన నెక్స్ట్ మనం స్కేల్ని సెలెక్ట్ చేసుకుందాం. స్కేల్కి ఇవ్వాల్సిన వాల్యూ -1.00. ఆ తర్వాత నెక్స్ట్ స్ట్రెచ్ అని ఉంటుంది. సో స్ట్రెచ్ని సెలెక్ట్ చేసుకోండి. స్ట్రెచ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా -1.00 ఇవ్వండి. ఆ తర్వాత ఆల్ఫా ఫ్రెండ్స్. సో లాస్ట్ వాల్యూ ఆల్ఫాకి కూడా మొత్తం లాస్ట్ వాల్యూకి స్క్రోల్ చేసి పడేయండి. సో -1.000. ఆ తర్వాత స్క్రోల్ చేస్తే కింద కాంపోనెంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఓవర్ రైడ్ ఫిల్ కలర్ అని ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన కలర్ని అయితే ఇవ్వండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏజ్ ఇన్ని ఫుల్ చేసేయండి, ఏజ్ అవుట్ని మైనస్ చేసేయండి మొత్తం. ఆ తర్వాత ఓవర్ ల్యాప్ అని ఉంటుంది. సో దీని వాల్యూ మనం 500 అలాట్ చేయండి. సో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో 500 ఇచ్చాను ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కింద కనిపిస్తుంది కదా, సో స్మూత్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో స్మూత్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ర్యాండమ్ ఆర్డర్ దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్నాక లాస్ట్ అండ్ ఫైనల్ సీడ్ అని ఉంది కదా, సో సీడ్ని 0.10కి అలాట్ చేయండి. సో అంతే, ఇప్పుడు టెక్స్ట్ యానిమేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఒకసారి ఈ టెక్స్ట్ యానిమేషన్ని కూడా చూద్దాం. సో కనిపిస్తుంది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో సెకండ్ టెక్స్ట్ యానిమేషన్ ఇది. సో మనం దీనికి గ్రేడియంట్ ఇవ్వలేదు. సో యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి గ్రేడియంట్ ఓవర్లోకి వెళ్దాం. సో ఈ విధంగా ఉంటుంది. సో 2 టెక్స్ట్ యానిమేషన్లు అయితే మనం చూసాం. సో ఫస్ట్ టైప్ చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. సో సెకండ్ టైప్ ఈ విధంగా ఉంటుంది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా మనం అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇష్టం ఉంటే ఫస్ట్ యానిమేషన్ అయినా యూజ్ చేయండి మొత్తం, లేదంటే సెకండ్ అయినా యూజ్ చేయండి. సో 2 కలిపి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను థర్డ్ లిరిక్కి ఫస్ట్ దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ని కాపీ చేశాను. సో కాపీ చేసేసి ఈ లిరిక్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సింపుల్గా పేస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడు చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ కింద వేవ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో ఆ వేవ్స్లో మనకి ఈ లిరిక్స్ యొక్క షాడో కనిపించాలి. సో దానికోసం ఏం చేయాలంటే, సో మీరు ఇచ్చిన టోటల్ లిరిక్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నేను కేవలం 3 లిరిక్స్ని ఇచ్చాను కాబట్టి 3ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు మొత్తం చాలా వస్తాయి కాబట్టి లిరిక్స్ అని సెలెక్ట్ చేసుకొని పైన కనిపిస్తున్న మర్జ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి గ్రూప్ 1 కిందికి వస్తాయి. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక డూప్లికేట్ లేయర్ క్రియేట్ చేయాలి. సో దానికోసం ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేసి డూప్లికేట్ లేయర్ అని క్లిక్ చేయండి. సో యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది ఇప్పుడు మనకి. సో ఫ్రెండ్స్ మనం డూప్లికేట్ లేయర్ని కూడా క్రియేట్ చేసాం కదా, సో అది మనకు కనిపించదు. సో సెకండ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఈ విధంగా కొద్దిగా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా స్క్రోల్ చేస్తే మనకి సెకండ్ డూప్లికేట్ లేయర్ అనేది మనకి అపీర్ అవుతుంది. సో మీకు ఎక్కడ షాడో కనిపించాలో అక్కడ ప్లేస్ చేయండి ఈ విధంగా. సో ప్లేస్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే సింపుల్గా బ్లెండింగ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒపాసిటీ ఉందిగా, సో 100% ఉంది. సో దీన్ని ఈ విధంగా తగ్గించుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఎక్కడ నీట్గా అపీర్ ఒక షాడో లాగా ఉండాలి. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా 28%, 17% చూసుకోండి ఫ్రెండ్స్. సో చూసుకున్న తర్వాత మనకి 33% పెడితే నీట్గా ఉందా లేదా చూస్తున్నాను నేను. సో 21% పెట్టాను. సో చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే, సో షాడో ఎఫెక్ట్ ఇవ్వాలిగా ఫ్రెండ్స్. సో దానికోసం మనం సెకండ్ లిరిక్ డూప్లికేట్ వాల్యూ తీసుకున్నాం కదా, ఒపాసిటీ తగ్గించాం కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని పైన కనిపిస్తున్న ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. ఫ్లిప్ వర్టికల్లీ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత సో మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మనకి ఆ టెక్స్ట్ కూడా మనకి వేవ్స్ లాగా ఉండాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే వేవ్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా. సో బ్యాక్గ్రౌండ్ ముందు ఒక ఇమేజ్కి ఒక వేవ్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాం కదా. సో దానికి సంబంధించిన ఎఫెక్ట్ నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ అని క్లిక్ చేశాను. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత నేను డూప్లికేట్ లేయర్ని క్రియేట్ చేశాను కదా లిరిక్స్కి. సో దానికి సంబంధించిన ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఆ ఎఫెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేశాను ఫ్రెండ్స్. సో సింపుల్ అంతే. సో ఇప్పుడు మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్ నేను షాడో సెకండ్ లేయర్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్లో కొద్దిగా పెంచుతున్నాను. సో నీట్గా అపియరెన్స్ అయితే లేదు. సో కనిపిస్తుంది కదా. సో 40, 48 ఒకసారి చూద్దాం. సో వాల్యూని అయితే అడ్జస్ట్ చేశాను. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో నీట్గా ఉంది ఇప్పుడు.
సో మీరు లిరిక్స్ అంతా యాడ్ చేసిన తర్వాత పిఎన్జీ ఇమేజ్ అనేది సో పైన పెట్టేస్తే మనకి నీట్గా ఉంటుంది అపియరెన్స్ అనేది. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నీట్గా ఉంది. సో మనకి వేవ్స్ కూడా కరెక్ట్గా ఉంది. సో ఫ్రెండ్స్ మనం లిరిక్స్ అన్ని ఒక గ్రూప్ కిందికి తెచ్చుకున్నాం కదా. సో దీనికి మనం ఆటో షేక్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో దాన్ని గ్రూప్ అంతా సెలెక్ట్ చేసేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎఫెక్ట్స్లో మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్లో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా. సో ఆటో షేక్ ఎఫెక్ట్. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ డిఫాల్ట్గా 50 ఉంటుంది. సో దాన్ని 10గా చేసేయండి ఫ్రెండ్స్. సో 10 వాల్యూకి అడ్జస్ట్ చేస్తున్నాను. సో సింపుల్గా 10 వాల్యూకి అడ్జస్ట్ చేసిన తర్వాత చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. సో మీరు దీనికి గ్లో ఎఫెక్ట్ కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో సింపుల్గా ఇట్లా చూడడానికి కూడా నీట్గానే ఉంది. సో గ్లో ఎఫెక్ట్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో దానికోసం సెలెక్ట్ చేసుకున్నాను గ్రూప్ 1. సో యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ని అయితే స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ ఎడ్జ్లో మనకి గ్లో అని ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్లోకి వెళ్ళేసి ఏమైనా అడ్జస్ట్ చేసుకోండి. సో కలర్ అనేది నేను ఈ విధంగా బ్లూ కలర్, రెడ్ కలర్ ఇచ్చి ట్రై చేస్తున్నాను. సో బ్లూ కలర్ సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా లుక్ అనేది ఉంటుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నేను ఇంకా 2 బ్లాక్ స్క్రీన్ వీడియోస్ అయితే చెప్పడం మర్చిపోయాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో మీరు అడ్జస్ట్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను బ్లాక్ స్క్రీన్ వీడియో ఇచ్చాను. సో డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ నుంచి. ఆ తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళేసి లైట్ అండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అండ్ క్లిక్ చేయండి. సో లుక్ బాగుంటుంది చూడడానికి. సో కనిపిస్తుంది కదా, నీట్గా ఉంటుంది. సో ఇంకొక వీడియో బ్లాక్ స్క్రీన్ వీడియోని కూడా నేను ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా ఇస్తాను నేను మీకు. సో ఈ వీడియో మీద క్లిక్ చేసేసి ఇంపోర్ట్ చేసుకోండి. ఆప్షన్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ క్లిక్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళండి. లైట్ అండ్లో స్క్రీన్ అని క్లిక్ చేయండి. సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. సో స్ప్రింకిల్ పార్టికల్స్ అనేటివి కొద్దిగా సెకండ్ లేయర్లో ఉండేటట్టు చూసుకోండి. సో చూడడానికి మనకి లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.